Okay, guys. So let's continue tuples. Okay, part 2. Arrays అయిపోయింది కదా. Let's continue tuples. Let's close all this. Okay, tuples create చేద్దాం. ఇదంతా నేను మీకు కమెంట్ చేసి ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇప్పుడు tuples ఏంటంటే ఆర్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. టుపుల్స్ కూడా అరే లాగే అనుకోండి, బట్ వీటిని చేంజ్ చేయలేం. ఒక్కసారి క్రియేట్ చేస్తే చేంజ్ చేయలేం. టుపుల్స్ ఎందుకు వాడతాం, ఎలాంటి ప్లేసెస్ లో వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టాక్ మార్కెట్ చూసారు కదా. స్టాక్స్ ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేద్దాం. ట్రేడింగ్ వ్యూ స్టాక్ మార్కెట్ ఓపెన్ చేసాం. చార్ట్స్ ఉంటాయి. దాన్ని మనం రేపు మారుస్తాం, ఎల్లుండి మార్చగలం. ఒక్కసారి ప్లాట్ అయితే దాన్ని మార్చలేవు. గాట్ ఇట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 10th ఇక్కడ ఇలా ప్లాట్ అయింది అంటే ఎక్స్ యాక్సిస్ ఇక్కడ, వై యాక్సిస్ ఇక్కడ అయితేనే పాయింట్ వస్తుంది. దాన్ని నువ్వు మార్చగలవు? మార్చలేవు. ఇంకా ఎడిట్ చేయలేవు. దట్ ఈస్ టుపుల్. టుపుల్ కెనాట్ బి చేంజ్. చేంజ్ చేసే పని అయితే గ్రాఫ్ ని మార్చేయం కదా. రేపు ఇంటర్నల్ గా ఉండే నిఫ్టీలో ట్రేడింగ్ లో పనిచేసే వాళ్ళు మార్చేయచ్చు కదా. ఇట్ కెన్ నాట్ బి చేంజ్డ్. టుపుల్ మీన్స్ ఫిక్స్డ్ వాల్యూస్. ఆ ఫిక్స్డ్ వాల్యూస్ మీన్స్ ఇమ్యూటబుల్. మ్యూటబుల్ మీన్స్ చేంజబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ నాన్ చేంజబుల్. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దాన్ని టుపుల్స్ అంటాం అనమాట. ఓకే, చూడండి. టుపుల్స్ మెటీరియల్ లోకి వెళ్తే మీకు మొత్తం ఉంది. క్రియేటెడ్ విచ్ ఆర్ ఇమ్యూటబుల్ అన్నమాట. ఓకే, లెట్స్ క్రియేట్ టుపుల్. టుపుల్ ఈక్వల్ టు ఒక నంబర్ టుపుల్ క్రియేట్ చేసుకున్నాం మనం. ఒక నంబర్ టుపుల్. ఓకే, ఒక నంబర్ టుపుల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, నేను చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తా. టుపుల్ ఆఫ్ 2 అంటే 0 1 2. ఇది కూడా ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. ఇండెక్స్ 0 1 2. ఇండెక్స్ సెకండ్ ఎలిమెంట్ అంటే 3 కదా. సో ఇప్పుడు టుపుల్ ఆఫ్ 2 ఈక్వల్ టు 4 ఇచ్చాను నేను. ఇప్పుడు చూడండి ఎర్రర్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ కెనాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. యూ కెనాట్ మాడిఫై. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టుపుల్. యూ కెనాట్ మాడిఫై. అర్థమైందా? అలా టుపుల్ కెనాట్ బి మాడిఫైడ్ అనమాట. బట్ టుపుల్ అంటే ఓన్లీ నంబర్సే ఉండాలనేది కాదు. యూ కెన్ బి ఏబుల్ టు హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ టుపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ నేమ్స్ టుపుల్ ఉంది. ఓకే, నేమ్స్ టుపుల్లో నేనేం చేస్తాను, సాగర్, సన్నీ, ఎనీథింగ్ దట్ మైట్ బి ఫైన్, సుప్రియ, ఎలా అయినా ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయొచ్చు, లాస్ట్ లో ఇక్కడ టుపుల్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇట్స్ ఎ కాంబినేషన్. టుపుల్ కెన్ బి యాడెడ్ ఇంటూ అనదర్ టుపుల్ ఆల్సో. ఇప్పుడు చూడండి, నేమ్ టుపుల్స్ నేను ప్రింట్ చేస్తా. ఒక టుపుల్లో ఇంకో టుపుల్ ని ప్లేస్ చేయొచ్చు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టుపుల్ అనమాట. ఇలా చేయొచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది. కానీ టుపుల్ కెనాట్ బి చేంజ్డ్ వాల్యూ. ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేవు అంటున్నా. గాట్ ఇట్. అలాగే యూ కెన్ హ్యావ్ వన్ మోర్ టుపుల్ ఆల్సో. ఇలా నేను చెప్పాను కదా, వన్ మోర్ టుపుల్ ఆల్సో ఇస్ సమ్వేర్. ఓకే, నెక్స్ట్ వచ్చి అన్ప్యాక్డ్ టుపుల్. అన్ప్యాక్డ్ అంటే ఈఎక్స్పి. ఇక్కడ అన్ప్యాక్డ్ ఇస్తున్నాం. అన్ప్యాక్డ్ టుపుల్ అంటే ప్యాక్ చేయాలి. ఇప్పుడు ప్యాకింగ్ అంటే ఇలాగా ఒక వ్రాప్ లో మనం పెట్టినట్టు, ఒక బాక్స్ లో మనము ఒక చపాతీ పెట్టినట్టు ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం మొత్తం. కానీ ఇక్కడ అన్ప్యాక్డ్ అంటే 1 2 3 4 5 6 7 సాగర్ అని ఇచ్చాం. ఎన్నైనా ఉన్నాయి. ఇవన్నీ కలిపి దీనికి అసైన్ చేసాం అనమాట. అంటే దీనికి బాక్స్ లేదు. దీన్ని ఎప్పుడైనా మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు దీన్ని అన్ప్యాక్ చేసుకోవాలి. 2 వేరియబుల్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 వేరియబుల్స్ ఉన్నాయి. 8 ఉన్నాయి వాల్యూస్. నేను ఇప్పుడు 8 వాల్యూస్ కి ఇవ్వచ్చు. A, B, C, D, E, F, G, H, I. అంతేనా? 8 వచ్చాయా? 3 4 5 6 7 8 9 8 ఉన్నాయి. ఇప్పుడు వీటికి డైరెక్ట్ గా నేను అన్ప్యాక్డ్ టుపుల్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క వాల్యూ సపరేట్ గా దీనికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే లాస్ట్ వాల్యూ సాగర్ అనేది హెచ్ లో పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రింట్ చేయండి. ఎఫ్ జి హెచ్. ఆర్ గెటింగ్ మై పాయింట్? చూడండి ఏం ప్రింట్ అవుతుందో. అన్ప్యాక్ మళ్ళీ అన్ని ప్రింట్ అయ్యా. ఓకే, ఇలా చేయొచ్చు ప్రతి వాల్యూ. ఇలా కాదు అనుకుంటే ఫస్ట్ 4 వాల్యూస్ ఒక వేరియబుల్లో, సెకండ్ 3 వాల్యూస్ ఇంకొక వేరియబుల్లో, లాస్ట్ వాల్యూ ఇంకొక వేరియబుల్లో ఇవ్వాలనుకుంటే ఎలా తెలుసా? స్టార్
var1 కామా స్టార్ var2 కామా var3 అని ఇచ్చి నేను డైరెక్ట్‌గా అన్‌ప్యాక్డ్ టుపుల్ ఇస్తా. అప్పుడు ఏమవుతది? ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ డైరెక్ట్‌గా దీనికి అసైన్ అయిపోద్ది. ఇప్పుడు 2 స్టార్‌లు ఇచ్చినప్పుడు అది కన్‌ఫ్యూజ్ అవుద్ది. ఇక్కడి వరకు నుంచి ఇక్కడి వరకు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈవెన్‌గా తీసుకుంటది. అంటే మిగిలినవి 2 ఇద్దరు పంచుకుంటారు ఈవెన్‌గా. నీకు అర్థమైందా? అలా. అంటే ఎంత వరకు తీసుకోవాలని నేను చెప్పలేదు గదా! ఇక్కడ మల్టిపుల్ స్టార్స్ ఉన్నాయి గదా! మల్టిపుల్ స్టార్స్ బదులు ఒక స్టారే పెడితే ఒక వేరియబుల్ తీసుకుంటే నీకు ఓన్లీ ఈ ఒక వేరియబుల్‌కొచ్చిన తర్వాత మిగతా లాస్ట్ వేరియబుల్ ఏదైతే ఉందో అది మాత్రం దీనికొస్తది. అర్థమైందా? మీరు ఇంకెన్ని వేరియబుల్స్ అయినా పెట్టుకోవచ్చు. వచ్చిన లాస్ట్ వాల్యూస్ అన్ని దానికొస్తాయి చూడండి. ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటా. var2 తర్వాత var5 4 అంటే ఇప్పుడేమవుద్ది? దీనికి ఎన్ని కావాలో అంత తీసుకోండి. లాస్ట్ 3 వేరియబుల్స్‌కి లాస్ట్ 3 వాల్యూస్ అసైన్ చేసేస్తది అంతే. చూడండి కరెక్ట్‌గా ఇప్పుడు. లాస్ట్ 3 వేరియబుల్స్ అసైన్ చేసి మిగతావన్నీ దీనికి అసైన్ చేసుకుంటా. అలా పనిచేస్తాయి. ఇక్కడ మల్టిపుల్ స్టార్స్ పెట్టడానికి కుదరదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇట్ విల్ కన్‌ఫ్యూజ్. ఏవి ఎలా తీసుకోవాలనేది కన్‌ఫ్యూజ్ అయిపోతారన్నమాట. ఓకే. అలా ప్యాక్డ్ టుపుల్ యూ కెన్ ఏబుల్ టు చూడు స్టార్ పెట్టి. ఇది ఇంతవరకు రాలేదు మనం ఇప్పుడొచ్చాం. తర్వాత బిల్ట్ ఇన్ ఫంక్షన్స్‌లో లెంత్ ఉంది. తర్వాత మాక్సిమం ఉంది. మినిమమ్ ఉంది. సమ్ ఉంది. ఓకే. ఎలా? సో మెథడ్స్ అన్నమాట. మెథడ్స్. ఇంక నార్మల్‌గా అన్ని మెథడ్స్ లాగే వి కెన్ హావ్ లెంత్ అన్నమాట. ఓకే. ప్రింట్ లెంత్ ఆఫ్ var1. ఓకే. ప్రింట్ లెంత్ ఆఫ్ var1. ఓకే. లెంత్ కాదు మాక్స్. దీంట్లో మాక్సిమం ఏం కావాలి? నెక్స్ట్ ప్రింట్ మినిమమ్ ఆఫ్ var1. నెక్స్ట్ ప్రింట్ సమ్ ఆఫ్ var1. అంటే లెంత్ అంటే దాని ఫైనల్ లెంత్ తీసుకుంటే మాక్స్ అంటే దాంట్లో ఉన్న మాక్సిమం ఎలిమెంట్. ఎంతుంది? ఇవే గదా! దీంట్లో ఉన్న లెంత్ వచ్చి 4. మాక్సిమం ఎలిమెంట్ 4. మినిమమ్ మినిమమ్ 1. సమ్ వచ్చి 4, 5, 6, 7, 8, 9, 10 అంతేనా? చూడండి. సమ్ ఓకే. మేబీ అది ఇక్కడికొచ్చినట్టుంది. ఇంతవరకు వచ్చినట్టుంది. ఓకేనా? అంతే గదా! ఇంతవరకే గదా! 3 ఎలిమెంట్సే గదా! నెక్స్ట్ ఉన్నాయి. అంతేలే. 6, 7 సాగర్ ఇది. 1, 2, 3, 4, 5 ఇది. అంతేనా? 1, 2, 3, 4, 5 అలా. చూడండి. లెంత్ వచ్చి 5, మాక్సిమం ఎలిమెంట్ 5, మినిమమ్ ఎలిమెంట్ 1, సమ్ వచ్చి 15. చూడండి. ఇక్కడ జస్ట్ ఊరికే వేరియబుల్ ఇవ్వండి. లెంత్ ఈస్ మాక్స్ ఎలిమెంట్ ఈస్ ఓకే. తర్వాత మినిమమ్ ఎలిమెంట్ ఈస్ తర్వాత సమ్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్ ఆర్ అంతేనా? చూడండి. కరెక్ట్‌గా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఒక్క సెకండ్. మేబీ ప్లస్ అవసరం లేదు ఇక్కడ. కామా పెడితే సరిపోద్దనుకుంటా. ప్లస్ అవసరం లేదు. కామా పెడితే సరిపోద్ది. జావాకి, సి షార్ప్‌కి ప్లస్ పెట్టాలి. ఎందుకంటే స్ట్రింగ్ కంకాటినేషన్ లాగా ఉంటది. ఇక్కడ కామా పెడితే సరిపోద్ది. జావా స్క్రిప్ట్‌లో కూడా కామా పెడితే సరిపోద్ది. ఓకే. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కదా! చూడండి. అర్థమైందా? దాని లెంత్ అన్నమాట. ఇవన్నీ టుపుల్ ఆపరేషన్స్. యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. తర్వాత టుపుల్ ఎలిమెంట్ మైండ్ హాష్ టేబుల్ అండ్ ఈక్వేటబుల్. అంటే ఎలిమెంట్ వైస్ ఈక్వల్‌గా చెక్ చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టుప్2 ఉంది. టుప్2 అని క్రియేట్ చేశాం ఇక్కడ. దాని వాల్యూస్ అంటే 1, 2, 3. ఇక్కడ మళ్ళా టుప్3 క్రియేట్ చేశాం. 1, 2, 3. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఇలా ఈక్వేట్ చేయొచ్చు. టుప్2 ఈక్వల్ టు టుప్3. ఇక్కడ నేను హాష్ టేబుల్ అని ఎందుకు అంటున్నాము అంటే బేసికల్‌గా టుపుల్ యూనిక్ గదా! హాష్ టేబుల్ అనేది ఇంటర్నల్‌గా వాటికి హాష్ వాల్యూస్ యేసుకొని ఫైనల్‌గా మనం ఏదైనా యాక్సెస్ చేయాలన్నప్పుడు కరెక్ట్‌గా తీసుకొస్తదన్నమాట. అర్థమైందా? అందువల్ల దాన్ని హాష్ టేబుల్ అంటాం. అది ఇంటర్నల్‌గా మీకు అప్‌కమింగ్ డేస్‌లో డేటా స్ట్రక్చర్స్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటది. బట్ స్టిల్ అంటే డైరెక్ట్‌గా మీరు ఇలా ఈక్వల్‌గా పెట్టి చెక్ చేయొచ్చన్నమాట. దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద టుపుల్స్. 2 ఒకటే అనుకో ట్రూ వస్తది. ఒకవేళ చూడండి నేనిప్పుడు ఇలా గూడా ఇస్తా. ఇలా గూడా ఇస్తా. ఇప్పుడు 2 ఒకటి కాకపోతే ఫాల్స్ ఒస్తది. సో, దాని ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ. దాంట్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ గదా! దాని ఆర్డర్ గూడా ఇంపార్టెంట్. అదే నేను జెప్పేది. హియర్ ఈక్వాలిటీ ఆర్డర్ ఈస్ ఇంపార్టెంట్. అర్థమైంది గదా!
ఆర్డర్ ఈస్ ఇంపార్టెంట్. అదర్‌వైస్ ఇట్ కెనాట్ బి ఈక్వలైజ్డ్. అర్థమైందా? అందువల్ల చూడండి నేను ఇంకేదైనా రాంగ్ ఇచ్చినా సరే ఇది రాదనమాట. ఓకే. తర్వాత కౌంట్ ఇండెక్స్. కౌంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఉంది గదా! ప్రింట్ టుక్ టు డాట్ కౌంట్. అంటే మనం లెంత్ గూడా ఇవ్వచ్చు. కౌంట్ గూడా ఇవ్వచ్చు. లెంత్ అనేది అది. కౌంట్ ఆఫ్ 3 ఎన్ని సార్లొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో? సో, 3 ఎన్ని సార్లొచ్చిందో కౌంట్ చేయొచ్చనమాట. లెంత్ ఒచ్చి టోటల్. కౌంట్ ఒచ్చి ఇండివిడ్యువల్ ఎలిమెంట్. చూడండి 3 ఎన్ని టైమ్స్ ఒచ్చింది? 7 టైమ్స్ ఒచ్చింది. అర్థమైందా? తర్వాత 7 ఎన్ని టైమ్స్ ఒచ్చిందో చెక్ చేద్దాం. 1 టైమే వచ్చింది. అది కౌంట్ అన్నమాట. కౌంటింగ్ అన్ ఇండివిడ్యువల్ ఎలిమెంట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గెట్టింగ్. తర్వాత ఇండెక్స్ ఆఫ్ 7. అయితే సెవెంత్ ఇండెక్స్ ఎక్కడుంది? 7లో ఉందా? 0, 1, 2, 3, 4, 5, 6, 7 కరెక్ట్. సెవెంత్ ఇండెక్స్ 7లో ఉంది. థర్డ్ ఇండెక్స్ ఎక్కడుంది? 2లో ఉంది. ఇప్పుడు మీరెలా జెప్తారు? సార్ థర్డ్ ఇండెక్స్ నా మల్టిపుల్ ప్లేసెస్‌లో ఉంది గదా! 3 దాని ఇండెక్స్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ అక్కరైన ఇండెక్స్ ఏంది? 0, 1, 2 అంతేనా? స్టార్ట్స్ విత్ 0 గదా! 0, 1, 2. సెకండ్ ఇండెక్స్‌లో ఉన్నది గదా! 3. నెక్స్ట్‌వి పట్టించుకోదు. ఫస్ట్ ఏదైతే అక్కర్ అవుతదో దాని ఇండెక్స్ వస్తదన్నమాట. అప్పుడు దాని ఇండెక్స్ ఏమవుతది? 2. సెవెంత్ ఇండెక్స్ 7 అలా. గాట్ ఇట్. థట్ ఈస్ హౌ ఇట్ ఈస్. టుపుల్‌కి నేను ప్రాక్టీస్ ఎక్సర్‌సైజెస్ ఇచ్చాను. ఇక్కడే ఇచ్చేసాను. యూ కెన్ ఏబుల్ టు డూ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఓకే. గాట్ ఇట్. థాంక్ యూ సో మచ్.